మిరియాల మా మామ మెంచక్ర అనే మా మామయ్య. ఎప్పుడు ఇంతకుముందుకు కనకట వెంకన్న అనే ఆయన కూడా మా తోటి సడకుడే. ఇంతకుముందుకు మా మామయ్య ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే, మా మామయ్య ఇంతకుముందుకు సర్పంచ్ ఉండే. మళ్ళీ ఆయన పోయిన తర్వాతకి ఇదే కనకట వెంకన్న భార్యని సునీత అనే ఆమెని బిడ్డని అదే కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో పోయారు. టీఆర్ఎస్ పోయి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇద్దరి మధ్యలో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చి ఎవరి సైకిల్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈయన గెలిచిన ఇప్పుడు నేనే సర్పంచ్ని, పెద్ద మనిషితో ఏందనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవరు పెద్ద మనిషితో మాట్లాడాలి, ఊళ్ళో ఏ గ్రామ పంచాయతీలు వచ్చినా పరిష్కారాలు మాట్లాడాలి, పెద్ద మనిషి కాడికి వస్తుండే. ఆ క్రమంలో కనకట వెంకన్న స్మిత అనే వాళ్ళు ఈయన కాడికి ఏంది మేము గెలిచినాక ఆయన కాడికి పోవడం ఏంది అనేది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చుకుంటూ చాలా దూరం జరగడం జరిగింది. ఆ విషయంలో ఈయన పెద్ద మనిషి నుంచి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇదే గాదర్ కిషోర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఈయన కనకట వెంకన్న అట్లనే ఉండడం జరిగింది. దానిలో భాగంగా సర్పంచ్ ఎప్పుడైతే బయటకు వచ్చి సర్పంచ్ మన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతకి ఇదే దేవుని భూమి వేలంపాట విషయంలో ఒకసారి ఎండోమెంట్ ఆవరణంలో, గ్రామ పంచాయతీ ఆవరణంలో ఇదే పెద్ద మనిషిని, నన్ను, మాతో పాటు ఇంకో 5-6 అప్పుడు గాదర్ కిషోరి అనుచరులు, ఇప్పుడు ఈ కనకట వెంకన్న గారు ఇప్పుడు రాసిన పేర్లు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఒకసారి గొడవ జరగడం జరిగింది, మమ్మల్ని కొట్టడం జరిగింది. అది అయిపోయాక మళ్ళీ ఒక తర్వాతకి ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ప్రచారంలో భాగంగా ఇదే మెంచక్ర అనే వ్యక్తి బయటికి పోతుంటే కనకట వెంకన్న ఇదే మళ్ళీ ఇప్పుడు రాసిన మొత్తం ఇప్పుడు దాడి చేసిన మొత్తం సభ్యులందరూ కలిసి ఒకసారి మళ్ళీ గ్రామ పంచాయతీలో మళ్ళీ ప్రచారంలో గొడవ జరగడం జరిగింది. దాంట్లో ఇంకో కేసులు నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ రీసెంట్గా ఆయన కొంతమంది అధికారుల అండతోటి మళ్ళీ సూర్యాపేటకు వచ్చి దామిరెడ్డి వర్గంలో చేరి సూర్యాపేటలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో తిరుగుతుండు. ఇక అప్పటి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. అయితే పెద్ద మనిషితోటి ఊళ్ళో ఏది జరిగినా అప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా పెద్ద మనిషి అనే మెంచక్ర వ్యక్తితోటి ఊళ్ళో పంచాయతీలు చేసినా, ఏదైనా సలహా కావాలన్నా, ఏదైనా చేయాలన్నా, మంచిగా ఏమైనా వీటి గురించి ఏమన్నా విషయాలు ఆలోచించాలంటే పెద్ద మనిషిని సంప్రదిస్తారు. అది రోజు రోజుకి ఆయన పేరు మీద బాగా పేరు రావడం జరుగుతుంది. దాన్ని జీర్ణించుకునే క్రమంలో ఇన్నిసార్లు గొడవ జరిగినా కూడా అదే మొండిగా పోతుండు అనేది పథకం ప్రకారం జరిగి ఈరోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిలకడి పోయిస్తుండే అదే భాగంలో ఈరోజు చిలకడి పోయేస్తుంటే సాయంత్రం ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించిన అందరూ కనకట వెంకన్న మిగతా వాళ్ళంతా సభ్యులు మొత్తం కలిసి మూకుమ్మడి దాడి చేసి మీద ముసుకేసి వేట కొడవలతోటి, గొడ్డలతోటి, మారణాలతోటి మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని అందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఆయన చేయడం జరిగింది. ఏం లేదు, ఓన్లీ రాజకీయ కక్షలు. ఈయనకు పేరు బాగా వస్తుంది, పెద్ద మనిషికి మొదటి నుంచి ఉంది. ఎట్లా పోయినా ఏం చేసినా పెద్ద మనిషి అనేది తగ్గట్లేదు, మెంచక్ర అనే వ్యక్తి తగ్గట్లేదు. ఏం చేసినా నాకు ఈయన ఉన్నంతసేపు నా పేరు రావడం లేదు, మమ్మల్ని ముందుకు పోనీయట్లేదు. ఎవరు పోయినా ఈయననే పిలుస్తారు, దేనికి ఈయననే పార్టిసిపేట్ చేస్తారు. మాది అనేది టీఆర్ఎస్ పార్టీ నుంచి డౌన్ అయిన కాంచి కూడా అంత ముందుకు ఉన్నప్పుడు ఆయన నడిపించినప్పుడు కూడా పెద్ద మనిషి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనకు అంతే పేరు ఉంది. మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా అదే మంచి పేరుతో అట్నే ఉంటుంటే రోజు రోజుకు దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈయన మీద ఎట్లా కక్ష సాధింపు చర్యతోటి ఒక పథకం ప్రకారం ఓన్లీ రాజకీయ కక్ష వల్ల, గౌరవ లేని తనం వల్ల ఆయన మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో జరగడం జరిగింది. మొత్తం కలిసి వాళ్ళ గ్రూప్ మొత్తం 18 నుంచి ఒక 20 మంది మెంబర్స్ ఉన్నారు సార్. మాకు ఇంటిమేషన్ ఉన్న అక్కడ ఉన్న వర్గం ఎప్పుడు ప్రతిరోజు ఎప్పుడు పోయినా ఎక్కడ ఏది జరిగినా ఇదే బ్యాచ్, వాళ్ళకి ఇదే పనులు. ఇక వాళ్ళ మీద ఇంత ముందుకు ఊళ్ళలో జరిగిన గ్రామ పంచాయతీలో జరిగిన విషయాల్లో కానీ, అంగడి విషయాలు కానీ ప్రతి పంచాయతీలలో ఈ సభ్యులందరూ ప్రతి కేసులలో అందరూ ఉన్నవాళ్ళే. వీళ్ళంతా ఒక బ్యాచ్. ఎప్పుడైనా ఇట్లా ఊళ్ళో ఇట్లా ఏమైనా జరగాలంటే పెద్ద మనిషిని ఒక్కరిని తీసేస్తే మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రారు అనే ఉద్దేశంతో ఆయన పథకం ప్రకారం ఇదే కనకట వెంకన్న, పోకిరి లింగయ్య అనే కనకట లింగయ్య కానీ, కనకట శ్రావణ అనేటోడు కూడా అంతా దగ్గర వాళ్ళు అయినా కూడా పథకం ప్రకారం ఒక బంధుత్వం అనేది లేదు, వారసత్వం అనేది ఏది లేకుండా వాళ్ళ రాజకీయ స్వార్థాల కొరకు ఆయన ఎవరైతే వాళ్ళని ఇంత పెంపు చేసిండో ఆయనే తీసేయడం జరిగింది. ఈ రోజు పథకం ప్రకారం ఆయన కావాలని ఎప్పటి నుంచో ఇట్లా పథకం ప్రకారం ఎన్నోసార్లు చేశారు, కానీ ఎన్నడూ వీలు పడలే. ఈ రోజు చిలకడి పోయిస్తున్న క్రమంలో ప్రతిరోజు పోయినట్టే ఈ రోజు వాళ్ళ కోరిక నెరవేరింది. పథకం ప్రకారం వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది. మెంచు చక్రయ్య 65 సంవత్సరాలు. ఇతను నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన వ్యక్తి, మండల స్థాయి లీడరు. ఇతనికి అతని కుటుంబ సభ్యులకు కుటుంబం మరియు రాజకీయ ఆధిపత్యం ఉంది. విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉంది, విత్ ఇన్ ది పార్టీలో ఉంది. దానికి సంబంధించి ఒక 13 మంది వ్యక్తులు కర్రలతో, గొడ్డలతో దాడి చేస్తే హాస్పిటల్ తీసుకొచ్చి చనిపోయాడు. దీనిపైన
చక్రయ్య కూతురు దరఖాస్తు ఇచ్చింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు గ్రామంలో అండర్ కంట్రోల్, పోలీసు పికెట్ నడుస్తుంది, అండర్ కంట్రోల్. మార్నింగ్ పిఎంఈ చేసినాక విలేజ్కి తరలిస్తాం. అంటే హత్యకు కారణాలు అదే రాజకీయ ఆధిపత్యం ప్లస్ కుటుంబ ఆధిపత్యం ఉంది. అందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందులో బయట వాళ్ళు కూడా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.